We have been learning Vishnu Sahasranama from Vishnu Sahasranama Stotra with detailed meaning from various Upanishads, Bhagavad Gita, Bhagavatam, and other Puranas. Today, let us learn eighth name of the Lord Vishnu, that is Bhutatma, Bhutatma, Bhutatma. మనము విష్ణు సహస్రనామాలని ఒక్కొక్కటిగా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ తోటి నేర్చుకుంటున్నాము. ఈరోజు 8వ నామము భూతాత్మ, భూతాత్మ, భూతాత్మ. ద లార్డ్ ఈజ్ ద ఆత్మ, సోల్ ఆఫ్ ఆల్ బీయింగ్స్. అన్ని జీవరాశుల యొక్క ఆత్మ ఆ భగవంతుడే. హీ రిమైన్స్ ద ఇన్నర్ గైడ్ ఇన్ ఆల్ థింగ్స్. అతడు లోపల నుండి అందరినీ గైడ్ చేస్తూ ఉంటాడు. ఇన్ ద తైత్రేయ ఉపనిషత్ ద ఎక్స్ప్రెషన్ విశ్వాత్మానం పరాయణం, తైత్రేయ ఉపనిషత్తులో ఇది చెప్పబడింది. విశ్వాత్మానం పరాయణం ఈజ్ యూస్డ్ టు ఇండికేట్ దట్ ద లార్డ్ ఈజ్ దేర్ యాజ్ ద అంతర్యామి, ఇన్నర్ గైడ్ ఇన్ ఆల్ థింగ్స్. తైత్రేయ ఉపనిషత్తులో ఆ భగవంతుడు మనకు అంతర్యామిగా ఉండి అందరినీ గైడ్ చేస్తుంటాడు అని చెప్పింది. లెట్ us ఆల్సో లుక్ at what the Lord says in the Vibhuti Yoga of the Bhagavad Gita, 10th chapter, 20th శ్లోక. భగవానుడు శ్రీకృష్ణుడు కూడా 10వ అధ్యాయం విభూతి యోగాలో 20వ శ్లోకంలో ఏం చెప్పారో ఇప్పుడు విందాము. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయా స్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామానంతమేవ చ, భూతానామంతమేవ చ. దీని మీనింగ్, ఓ అర్జున, ఐ ఆమ్ ద ఆత్మ షైనింగ్ ఇన్సైడ్ ఆల్ బీయింగ్స్. ఐ ఆమ్ ద బిగినింగ్, ద మిడిల్ and also the end of all beings. Space in the limited area of a part is no different from the all-pervading space. In the same way, it is the vigor of the Supreme Soul that exists both inside and outside all things and beings in this world. O Arjuna, నేనే అందరిలో ఆత్మగా నుండి వెలుగుతూ ఉంటాను. నేనే ఆది, మధ్యము మరియు అంతము. ఒక కుండలో స్పేస్ ఏదైతే నా ఆకాశం ఉందో అది మొత్తం ఆకాశంకి డిఫరెంట్ కాదు. అలాగనే అన్ని జీవరాశుల లోపల అంతర్యామిగా ఉండి గైడ్ చేస్తూ ఉంటాను. ఇన్ ద కథోపనిషత్ ద ఐడియా ఈజ్ ఫర్దర్ ఎలాబొరేటెడ్. అయేకో వసి సర్వభూతాంతరాత్మ అయేకం రూపం బహుధాయ కరోతి. ఇది కథోపనిషత్ 5వ అధ్యాయము 12వ శ్లోకం, 5th chapter, 12th శ్లోక. The one soul that is free manifests itself in plurality in every being. Since the one and only Mahavishnu is in every being, none is an alien. ఏదైతేనా ఫ్రీగా ఉండే సోల్ ఉందో అదే అన్ని జీవరాశుల యందు ఉంటుంది. ఎలాగైతే మహావిష్ణువు కూడా ఒకరే అయినా అన్ని జీవరాశుల లోపల ఉంటారు. కాబట్టి అన్ని జీవరాశులు ఒకదానికొకటి లింక్ అయ్యి ఉంటాయి. ఏది కూడా ఒకదానికొకటి దూరం కాదనమాట. జస్ట్ యాజ్ డిఫరెంట్ పీపుల్ బికమ్ రిలేటెడ్ టు వన్ అనదర్ త్రూ బ్లడ్ రిలేషన్షిప్, త్రూ మ్యారేజ్ అండ్ త్రూ లవ్ అండ్ అఫెక్షన్, we must see all things and beings in this universe as related to us because it is the same power that shines through all. The sublime idea is established through the aphorism Vasudhaiva Kutumbakam, the whole world is our family. మనము ఎన్నో రిలేషన్షిప్స్ ద్వారా ఒకరికొకరము బంధం ఏర్పరచుకొని ఉన్నాము. జస్ట్ లైక్ మ్యారేజ్ నుంచి కానీ
ఇంకొకటి కానీ అలాగే ఈ పరమాత్మ అంతర్యామిగా అందరిలో ఉన్నాడు కాబట్టి అందరము రిలేటెడ్. ఇదే మనము సనాతన ధర్మం లోపల, మన యొక్క శాస్త్రాల్లో, వేదాల లోపల మన యొక్క జీవితం ఏ రకంగా ఉంటుందంటే అందరినీ ఒకటే కుటుంబంలా చూస్తూ గడిపేలాగా ఉంటుంది. దాన్నే వసుదైవ కుటుంబకం అనేటువంటిది మన యొక్క కాన్సెప్ట్ హిందువులది. భూతాత్మా భూతాత్మా భూతాత్మా. Thanks for watching the entire video. You please share this video with your friends, relatives who are spiritually inclined, and then those who are reciting Vishnu Sahasranama. ఈ యొక్క వీడియోని చూసినందుకు కృతజ్ఞతలు. మరియు మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైతే ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలనుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి నా యొక్క యూట్యూబ్ ఛానల్కి. అది నన్ను ఎంకరేజ్ చేస్తుంది. ఈ యొక్క విష్ణు సహస్రనామం చదివే వాళ్ళందరికీ కూడా, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయగలరని నేను ప్రార్థిస్తున్నాను.